రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఆరాధన ఆగస్టు నెల 4వ తారీఖు. అందుకంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రపంచమంతా ఈరోజు స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే ప్రజలు జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. నిర్గమాకాండము 31వ అధ్యాయం. నిర్గమాకాండము 31వ అధ్యాయము, పేజీ నంబర్, ఆదికాండం తర్వాత వచ్చేది నిర్గమాకాండం కాబట్టి పేజీ నంబర్ 71 పాత నిబంధన గ్రంథం 14వ వచనం. కావున మీరు విశ్రాంతి దినము నాచరింపవలెను, నిశ్చయముగా అది నీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. చాలండి, నా వైపు చూడండి. దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తి అనే 430 సంవత్సరాల బానిసత్వంలో నుండి మోషే హయాంలో, మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రము దాటించి బయటికి తీసుకొచ్చారు. ఇంతవరకు ఒక దేశం, ఒక ప్రజల జాతి ప్రజల కింద మీరు అణిగిమనుకున్నారేమో. ఈ ఆగస్టు మాసం మనకి స్వతంత్ర దినోత్సవం ఎలాగైతే స్వేచ్ఛ వచ్చిందో, ఇశ్రాయేలు ప్రజలకు కూడా స్వేచ్ఛ వచ్చింది. 6 లక్షల కాల్బలం, 25 లక్షల మంది జనాలు. 6 లక్షల కాల్బలం ఎందుకన్నా, కాల్బలం అంటే యుద్ధం చేయగలిగిన వారు అని అర్థం. ఎందుకంటే బైబిల్లో ఇశ్రాయేలీలు ఎంతమందో రాయలా. మరి ఏమని రాశారంటే 6 లక్షల మంది యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు అబ్బాయి అని రాశారు. అంటే యుద్ధం చేసేవారు 6 లక్షలు ఉంటే తల్లులు ఎంతమంది ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉంటారు? లెక్కేసుకుంటే 6 లక్షల మంది మగవాళ్ళ తండ్రులైనా, 6 లక్షల మంది ఆడలైనా, 3 6 18, ఇంకో 6 లక్షలు పిల్లలు వేసుకున్నారు. కాబట్టి ఆలోచించండి, 24, ఉదాహరణగా 25 లక్షలు. ఇప్పుడు ఈ 25 లక్షల మందిని దేవుడు నడిపిస్తున్నాడు మోషే నాయకత్వంలో. సేనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పటికీ వీళ్ళందరినీ ఒక దేశంగా, ఇశ్రాయేలు దేశంగా మార్చాలనే ఉద్దేశంతో వారికి ఆజ్ఞలు, కట్టడాలు, మీ బాగా చెప్పాలి అంటే రాజ్యాంగం ఇచ్చాడు. చెప్పండి, ఏమన్నది? రాజ్యాంగం. మనకి అంబేద్కర్ రాజ్యాంగం ఎలాగ ఇచ్చాడు? ఈ రాజ్యాంగం చట్టాలు ఎలాగో దేవుడు వారికి రాజ్యాంగం ఇచ్చాడు. అప్పుడు రాజ్యాంగం అని పేరు లేదు కనుక ధర్మశాస్త్రం అని ఉంది. ఈ ధర్మశాస్త్రాల్లో 10 ముఖ్యమైన పాయింట్స్. మీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడిని ఆరాధించకూడదు, దేనికి నమస్కారం చేయకూడదు, ఏ బొమ్మలు తయారు చేసుకోకూడదు, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఆయన ఆదివారం పూట ఆరాధనలోకి వెళ్ళాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, ఎదుగురు ఆశించవద్దు, హత్య చేయవద్దు. ఇలాగా 10 ఆజ్ఞలను దేవుడు మనందరికి ఇచ్చాడు. దాన్ని 10 ఆజ్ఞలు అని పిలుస్తారు. అలాగే నియమాలు, కట్టడాలు, వాటన్నిటిని కూడా దేవుడు ధర్మశాస్త్రంగా ఇచ్చాడు. అందులో 4వ ఆజ్ఞ ఏంటి అంటే మనం దేవుణ్ణి విశ్రాంతి దినమును ఆచరించాలి, అంటే ఆరాధన అనేది చెయ్యాలి అన్నాడు. నెలలో కాదు, వారానికి ఒక రోజంట దేవునిని ఆరాధించాలి. పూర్వం దినాల్లో ఇశ్రాయేలీలకి శనివారము ఆరాధన జరిగేది, శనివారం. అయితే మరి ఇప్పుడు ఏంటంటే పాస్టర్ గారు ఆదివారం పెట్టారు, మరి శనివారం కదా అంటే ఇప్పటికీ 7th డే అనే సంఘాలు వారు శనివారం సబ్బాతు దినోత్సవం జరిగిస్తారు, విశ్రాంతి దినం అని. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన చనిపోయి ఎప్పుడు లేచాడు? ఆదివారం చావును లేచాడని. అలాగే ఆది అపోస్తులైన వారు ఆదివారం పూట ఆరాధన పెట్టారు కనుక యేసయ్య పునరుద్ధానాన్ని తలంచుకుని క్రొత్త నిబంధన భక్తులు శనివారం నుంచి ఎక్కడికి వచ్చారంటే ఆదివారం. అందుకని అమెరికా, ఇతర దేశాల్లో ఎందుకు వచ్చిన బాధ? శనివారము సెలవే, ఆదివారము సెలవే. కాబట్టి వాళ్ళకి వీకెండ్స్ అంటారు. 2 రోజులు సెలవే. నువ్వు శనివారమే చేసుకుంటావు, ఆదివారమే చేసుకుంటావు, నీ ఇష్టం. ప్రపంచం అంతా మట్టిగా ఆదివారాన్ని ఆరాధన దినోత్సవంగా జరిపింది. ఇప్పుడు దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ఆదివారం ఖచ్చితంగా ఆరాధనలో రావాలి. అలా రాకపోతే
ప్రజల్లో నుండి నేను నిన్ను కొట్టివేస్తాను అంటున్నాను. ఈ మాట చాలా భయంకరమైన మాట. నువ్వు నా ప్రజలు కాదు, నువ్వు నా బిడ్డలు కాదు, నువ్వు నా కుమారుడు కాదు, అది నువ్వు నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆరాధన రోజునే నువ్వు నన్ను దర్శించకపోతే, ఆదివారం రోజునే నువ్వు నన్ను కనబడకపోతే, నన్ను ఆరాధించకపోతే, ఇంకా నీకు నాకున్న బంధం ఏంటి, నీకు నాకున్న ఆప్యాయత ఏంటి, నీకు నాకున్న అనుబంధం ఏంటి? కాబట్టి ఖచ్చితంగా ఆదివారపు ఆరాధన అనేది కలిగి ఉండాలి, చెయ్యాలి, ఆరాధనలో పాల్గొవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఒక విషయం చెప్తాను, ఒకవేళ నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది పాస్టర్ గారు, మరి మన చర్చికి రాలేకపోయానంటే, దేవుడు అన్నాడు చర్చితో సంబంధం లేదు. కాబట్టి దేనితో సంబంధం లేదు. ఈరోజు ఇక్కడ లేవు, గుడివాడలో ఉన్నావు, ఈరోజు విజయవాడలో ఉన్నావు, అమెరికాలో ఉన్నావు, వెళ్ళు, ఏ చర్చికైనా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించు. అంతేగాని అయ్యో నేను వసంతవాడలో ఉంటే మా చర్చికి వెళ్ళేదా అని అనమాక. ఏ చర్చి అయినా ఒకటే. కానీ కొన్ని చర్చిలు దేవుని పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నప్పటికీ నీ ఆరాధన మట్టిగా అది ఎలాంటి చర్చి అయినా అది అవకాశం కోసం వెళ్ళి ఏదో నీ పని నువ్వు చేసుకొని వచ్చేయాలే తప్ప ఏమండి కొన్నిసార్లు కుడుముకోకూడదు అన్నమాట. కొన్ని మందిరాలు అయితే యథార్థంగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మందిరాలు కేవలం ఏమంటే మోసపూరితమైనవి, ధన సంపాదన విషయమై, వీటి గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అవన్నీ మనం తలుచుకుంటే మన ఆత్మీయత దెబ్బతింటుంది. కొన్ని గురించి అంటే అసలు వదిలేయాలంట. ఏలికి వెళ్తుంది ఏంటి, ఏలికి వెళ్తుంది, కుక్కలు మురుగుతున్నాయంట. కుక్కలు మురుగుతున్నాయని చెప్పి ఏనుగులు ఆగిపోతాయా? ఎందుకు మురుగుతున్నావి అని ఆగి చూస్తుందా? ఆగితే దీనికే నష్టం, పెక్కట్టుకుంటుంది వెళ్ళి. కాబట్టి కుక్కలు మురుగుతూ ఉంటాయి. డాగ్ బార్క్స్ ఎలిఫెంట్ గోస్ అంటారు అన్నమాట. కుక్కలు మురుగుతూనే ఉంటాయి, కాకులు అరుగుతూనే ఉంటాయి. ప్రతిదానికి మనం మన జీవితంలో ఆగి ఏంటి ఎలా అన్నాం అనకూడదు. అరగాల్సింది కొన్ని మురుగుతాయి అంతే. స్తోత్రం చెప్పుకోవడమే. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియులారా, ఈరోజు నేను ఏం మాట్లాడాలి అని నేను ఆశపడుతున్నానంటే, దేవుడు కొట్టివేస్తాను అనే మాట ఒకటి రాశాడు. కొట్టివేస్తాను అనే పదాన్ని నేను కొంచెం కఠినంగా కాకుండా ఆత్మీయంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే దేవుడు కొన్ని కొట్టివేస్తాను అన్నాడు. మనం యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే, యెహోషువ అబ్రహాము మొదలుకొని యెహోషువ వరకు కూడా దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో కానాను అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ గొప్ప జనం ఉంటుంది, 7 జాతుల ప్రజలు ఉంటారు. వారిని, ఆ గొప్ప జనాన్ని నేను కొట్టివేస్తాను, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడకుండా నేను చేస్తాను అన్నాడు. కాబట్టి దేవుడు ఏం కొట్టివేస్తాడు అని అంటే, నీ ప్రతి ఆటంకాలకు వచ్చే ప్రతి మనుష్యుని, కొంతమంది మనుషుల వల్ల నీకు ఇబ్బంది కలుగుతుందేమో, దేవుడు అన్నాడు ఆ మనుషులని లేకుండా చేస్తాను, కొట్టివేస్తాను. కొట్టివేస్తాననే పదాన్ని మనం ఎప్పుడెప్పుడు వాడతాం? అసలు గుర్తు చేయండి. నా అప్పు కొట్టేశాడండి అంటాం, నా రుణాన్ని, నా బాకీలన్నీ కొట్టేశాడని అంటాం. ఇంకేం కొట్టేశాడు? నా అప్పులన్నీ కొట్టేశాడని ఒకటి. ఇంకోటి, నా కేసు కొట్టేశాడు. కోర్టులోనూ లేదా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదులు అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ కోర్టులో కేసు గెలిచినా లేదా ఇంకేం జరిగినా వెంటనే స్టాంప్ వేస్తాడు, క్యాన్సిల్, కొట్టేశాడు. ఇక ఇక్కడి నుంచి కేసు వాయిదాలకు రాదు. కేసులు ఉంటాయి, కొన్ని కొట్టేస్తాం. అప్పులు ఉంటాయి, కొన్ని కొట్టేస్తాం. రుణాలు, బాకీలు, అప్పులు, ఇవన్నీ కొట్టివేత్తలు. కొట్టివేత్తం మంచిదా, ఉంచడం మంచిది అంటారా? ఎందుకని అంటారు? ఉన్నకాడి నుంచి ప్రశాంతత ఉండదు, ఉన్నకాడి నుంచి బాధ, అయ్యో ఎలాగా వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ అనుకుంటాం. కోర్టులో కేసు అయినా, ఇంట్లో అప్పు అయినా, ఏమంటే జియో అయినా, ఏదైనా సరే కొట్టివేయాలి. కొట్టివేయబడకపోతే మనశ్శాంతి ఉండదు. దేవుడు నిన్ను కొట్టివేయకుండా చూసుకో చాలు. ముందు ఏది కొట్టివేయబడినా ఒక చోట మనం కొట్టివేయబడకూడదు, అది దేవుళ్ళు. కానీ బైబిల్ కొన్ని దేవుడు కొట్టివేస్తా అన్నాడు కదా. ఇర్మియా గ్రంథము 33 కాదు, 31:13. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. రైట్. మొట్టమొదటి ఏం కొట్టివేస్తా అంటాడండి? చెప్పాలి. విచారము.
చాలా మందికి ఏమున్నాయంట? విచారము, దుఃఖము, వేదన, ఇవన్నీ హృదయానికి సంబంధించింది. కొంతమంది అంటా ఉంటారు నాతో, భలే మాట్లాడతారులేండి, అయ్యారు మనసు ఇరిగిపోయిందండి. ఏంటంటే పాలు ఇరిగిపోవడం చూశాను, పెరుగు ఇరిగిపోవడం చూశాను, కానీ ఏంటంటే మనసు ఇరిగిపోయిందండి, ముక్కలైపోయిందండి, చెక్కలైపోయిందండి అంటా ఉంటారు. మన దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ జీవితంలో మనస్సు వేదనతో ఉందా? విచారంగా ఉన్నావా? అప్పుల గురించి బాధ, కోర్టు కేసుల గురించి బాధ, ఎవరో ఏదో మనుషులు నిన్ను బాధ పెట్టారా? ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురైనయా? కన్నీరు ఒకటే అన్నపానంగా మింగుతున్నావా? విచారంతో కృంగిపోతున్నావా? ఇదిగో ఈరోజు నేను మాటిస్తున్నా, నేను కొట్టివేస్తానని మాటిస్తున్నా. ఏం కొట్టివేస్తామని అడుగుతావేమో, నీ విచారమును నేను కొట్టివేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ అంటాడు, విచారాన్ని దేవుడు కొట్టివేసాట, నీ కన్నీళ్లను తుడుస్తానంటున్నాడు. నీ కన్నీళ్లలో ఉన్న ప్రతి బాధను నేను తీసివేస్తాను. విచారంగా ఉంటే జరిగిందంటారా? చూడండి, బైబిల్లో మాట ఉంది, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 31:9. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. విచారం ఉండడం వల్ల మనిషి క్షీణిస్తాడంట. ఒక ఆయన, ఓ భక్తుడు ఇలా అన్నాడండి, చచ్చిపోయిన మనుషులంట నిప్పు, దాన్ని చితి, చచ్చిపోయిన మనిషిని చితి తగలబెడితే బతుకున్న మనుషులంట చింత తగలబెట్టిందంట. అర్థమైందన్నమాట. చచ్చిపోయినోడు నిప్పుల్లో మంటలిగిచ్చి పెట్టామనుకోండి, ఏం చేస్తుంది? మొత్తం కాల్చేస్తుంది. అందుకని భక్తులు అన్నారు, చచ్చిన మనిషినంట చితి తగలబెట్టిద్దంట. కానీ బతికిన మనిషిని కృంగదీసి, దుఃఖింపజేసి, బలహీన చేసి, మనోవేదన చేత, దుఃఖము చేత ఆలోచించి 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 చింతంట మనిషిని కృంగదీసేస్తుందంట, బలహీన చేసేస్తుందంట. ఏంటి ఎలా అయిపోయావు? చింత బయటికి చెప్పుకోలేడు. కొన్ని చింతలు బయటికి చెప్పుకోలేం, కొన్ని దుఃఖాలు బయటికి చెప్పుకోలేం, కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు బయటికి చెప్పుకోలేం. విచారముతో మింగుతున్నారు. ఒక ఆవిడ అంటుంది, నా దుఃఖమే నాకు అన్నపానాలైనవి, ఆ కన్నీరే తాగి మింగుతున్నా. తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, ఆలోచనలు, అవమానాలు. ఏంటి ఎలా అయిపోయా నా జీవితం? ఏంటా నా కుమారుడి జీవితం ఎలా అయిపోయింది? నా కూతురు జీవితం ఎలా అయిపోయింది? నా జీవితం ఎలా అయిపోయింది? మా బతుకేంటి ఎలా అయిపోయింది? సంపాదిస్తున్నాం కానీ మనశ్శాంతి లేదు. కొంతమంది చెబుతూ ఉంటారు వాళ్ళ యొక్క దుఃఖాలు, వాళ్ళ యొక్క బాధలు. అమ్మ ఏంటో ఎలా అయిపోయావు? రోగం అండి, రోగాన్ని తినేసినట్టు నా చింతనను తినేస్తుందండి. నిజమే, విచారం ఉండడం దేవుడు దేనికి కొట్టివేస్తాడంటే, మనుషులంటే విచారంగా ఉంటే వాళ్ళని క్షీణింపజేస్తాడు ఆ విచారం. కాబట్టి దేవుడు అన్నాడు, నేను మాటిస్తున్నా, నువ్వు ఆదివారం ఆరాధనకు రా, నేను నిన్ను కొట్టివేయకుండా, నేను నిన్ను విడిచిపెట్టకుండా, నీలో ఉన్న ప్రతి విధమైన విచారమును క్షీణింపచేసే ప్రతి దానిని ఈ ఉదయకాలపు ఆరాధన సమయంలో, ప్రభు బలారాధనలో ఈ రొట్టెను ద్రాక్షరసను పుచ్చుకుంటూ ఉంటూ, నా ప్రజలుగా మారితే, నా బిడ్డలుగా మారితే, నా జనముగా మారితే, విశ్రాంతి దినమున నేనేం చేయగలను తెలుసా? నీ విచారమును కొట్టివేయగలను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఆగస్టు మాసం 4వ తారీఖున మొదటి ఆరాధనలో ఒకవేళ చింత, మనోవిచారం, దుఃఖం, వేదన అంటూ కూర్చున్నావేమో, నమ్మండి, విశ్వసించండి, ఎదురు చూడండి. అయ్యా దేవుడు దైవజనుల వాక్యం ఇలా చెప్పారయ్యా,
నువ్వు నా విచారాన్ని కొట్టివేస్తానన్నావు అంట, నా దుఃఖాన్ని కొట్టివేస్తానన్నావు, మాట ఇచ్చావు. కాబట్టి ఎంతైనా ఎబ్రీ పత్రుడుగా మాట ఇచ్చిన దేవుడు అంటే ఎంతైనా నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. భర్త వాగ్దానం చేయొచ్చు, పట్టు చీర కొంటానని కొనకపోవచ్చు, ఏడు భార్య మాట వచ్చి ఈరోజు మీకు ఏదైనా వండి పెడతారని దుఃఖం వల్ల, ఏడు మనశ్శాంతి లేక తను చేయలేకపోవచ్చు నీరసం వల్ల. కానీ మాట ఇచ్చిన దేవుడు చెప్పండి ఎంతైనా. ఎందుకంటే మాట ఇచ్చి తప్పుట కథ బైబిల్లో ఉంటుంది. మాట ఇచ్చి తప్పుట కథడు నరుడు మనిషి కాదుగా. ఆయన నీ మాట ఇచ్చేసి అదే మర్చిపోయినరా అంటాకి బైబిల్లో మాట ఉంటుంది. చాలా ఇష్టమైన కొన్ని మాటలు పదాలు ఉంటాయి. మాట ఇచ్చి తప్పుటకు అతడు నరుడు కాదు గనక ఆయన ఏమీ కూడా ఏం చేయడంటే తప్పి పోడు, దాటిపోడు, ఇవ్వక మానడు. అందుకని వాగ్దానం చేసిన వాడు, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన విచారాన్ని కొట్టివేయను గాక, మీ మనసులో ఉన్న వ్యాధులు కొట్టివేయను గాక. ఆమేన్ అనండమ్మా. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అలాగే జరగాలి ప్రభువా అని చెప్పండి. అందుకని కొన్ని సంఘాల్లో ఎప్పుడైనా దైవజనులు కొంచెం గట్టిగా మాటలు చెప్పినప్పుడు ఏమంటారు తెలుసా? ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొన్నిసార్లు దైవజనులు ఏమైనా చెప్పినప్పుడు ఆమేన్ అనుకుంటా, మీ సంఘం వృద్ధి అవుతుంది, విస్తారమైన జనం వస్తారన్నప్పుడు నా మట్టి నేను ఆమేన్ ఆమేన్, అవును ప్రభు అలా జరగాలి, ప్రభు అలా జరగాలి. దైవజనులు చెప్పిన నోట ప్రతి మాటను స్థిరపరిచే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. అవును, ఇప్పుడు నేనేమన్నా, నేను అమ్మ మీ దుఃఖాలన్నీ పోతాయి, అమ్మ మీ సమస్యలన్నీ తీరిపోతాయి, దేవుడు ఏదో కార్యం చేస్తాడు అంటే అయిందటవా, ఎరిగిద్దా, వచ్చింది అన్నట్టు ఉంటారే. చెప్పండి, దేవుడు మన విచారమును కొట్టివేయునుగాక. ఎందుకు ఇంత గట్టిగా చెప్పారు? కావాలనేగా. మరి కావాలన్నప్పుడు ఎందుకు అనలేకపోతున్నాడు? గాక అని వచ్చినప్పుడు ఏ మాట అయినా ఏమన్నా చెప్పండి, ఆమేన్. అలాగే మా జీవితంలో జరగాలి ప్రభు అన్న. రైట్. మొట్టమొదటిది దేవుడు ఏం కొట్టి వేస్తాను అంటాడంటే, నువ్వు ఆదివారం దాని సన్నిధికి రా. మనుషులు కాదు కొట్టేసేది, నేను నీలో ఉన్న ప్రతి బాధలు కొట్టి వేస్తాను. అందుకనే దైవజనులు మొంగుమూరి దేవదాసయ్య గారు ఈ ఆరాధనని ఒక అనుభవంతో పోల్చారు. మనందరికీ బైబిల్ గ్రంథం లూకాసు సువార్త 19వ అధ్యాయంలో పొట్టి చెక్కే ఉన్నాడు. యేసయ్యని చూడాలని చెప్పంట ఆయన పొట్టోడని మనుషులందరూ రోడ్డు వరుసగా ఎమ్మెల్యే గారు వెళ్తుంటే ఎలా నిలబడతారు, ఆయన చూడాలి, ఎంపీ గారు వెళ్తుంటే చూడాలని. అలాగా యేసయ్య వెళ్తున్నప్పుడు జనాలందరూ రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారంట. ఈ పొట్టోడిని రానివ్వట్లేదంట. చిరాకు వచ్చి అక్కడ ఒక చెట్టు ఉంటే ఏమండి ఆ చెట్టు మీదకి కూర్చున్నాడంట. వెంటనే యేసయ్య ఆ దారుగుడ్డ వస్తూ ఉంటూ, ఈయన యేసయ్య అంటే ఈయన ఎలా ఉంటాడా, ఈయన అద్భుతాలు చేసేవాడు అనుకున్నాడు మనసులో. ఏమంటే యేసుని చూడాలి అని ఆశతో చెట్టెక్కాడు జక్కయ్య. కానీ జక్కయ్యని చూడాలని యేసయ్య అక్కడికి వచ్చి ఆగాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదివారం రోజున యేసయ్య నేను చూడాలని నువ్వు రావాలంట, నిన్ను చూడాలని యేసయ్య రావాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరిద్దరూ కలుసుకునే చెట్టు, మీరిద్దరు కలుసుకునే నీడ, మీరిద్దరు కలుసుకునే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నువ్వు చూడాలి, నిన్ను. అందుకే దైవజనులు మొంగుమూరి దేవదాసయ్య అన్నారు, నన్ను చూడు ప్రభు. ఆదివారం పూట అంటే మనం ఎలా రావాలో తెలుసా? 2 రకాలుగా రావాలంట. బాగా సంతోషంగా ఉందనుకో, అయ్యా నన్ను చూడు ఎంత సంతోషంగా ఉన్నాను, ఇలాగే ప్రతిరోజు ఉంచొచ్చుగా, ఇలాగే ప్రతిరోజు ఇలా ఉంచితే నేను ఎందుకు రానయ్యా ఆదివారం ఆరాధనకి, ప్రతిరోజు సంతోషంగా వస్తే ఉంచితే నేను కూడా గుడికి వస్తానయ్యా, మానకుండా వస్తానయ్యా అని సంతోషాన్ని చెప్పుకోవడానికైనా చెప్పండి రావాలంట. లేదా ఏంటి ప్రభు ఈ వారం కూడా నన్ను ఎలాగే ఎందుకు ఉంచావు అని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇప్పుడైనా రావా నాతో, ఇప్పుడైనా నా జీవితంలో కార్యం చేయవా, ఇప్పుడైనా నా బ్రతుకు మార్చవా, ఏంటి 8వ నెల కూడా నన్ను చూడవా అని, నన్ను చూడు ప్రభువా, నా పరిస్థితి చూడు ప్రభువా, నా బట్టలు చూడు, నా పరిస్థితి చూడు, నా శరీరం చూడు, నా గడ్డ చూడు, నా మొహం చూడు ఎలా అయిపోయింది, ఎలా పీక్కుపోతుందో, ఇంకెందుకు ఆలస్యం చేస్తావు, నా ముఖాన్ని ఎందుకు చూడట్లేదు నువ్వు అని ఆయన మనం చూపించుకొని, అయ్యా నన్ను చూసి నా స్థితిని చూసి అయినా నా దగ్గరికి రా ప్రభు అని ఆయన తీసుకెళ్ళడానికైనా రావాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు ఎలా వచ్చావో నాకు తెలియదు, ఏ మనసులో వేదంతో వచ్చావో నాకు తెలియదు, ఏ దుఃఖంతో వచ్చావో నాకు తెలియదు, నవ్వుతో వచ్చావో నాకు తెలియదు, కానీ నిన్ను చూడడానికి వచ్చిన యేసయ్య అంటున్నాడు, అమ్మా అయ్యా నీ మనసులో ఉన్న దుఃఖాన్ని నేను చూస్తాను. నీ భార్యకి ఆ దుఃఖం కనపడకపోవచ్చు, నీ భర్తకి ఆ దుఃఖం కనపడకపోవచ్చు, నీ బిడ్డలకి ఆ దుఃఖం కనపడకపోవచ్చు, ఇదిగో
నీ మనసులో ఉన్న ప్రతి దుఃఖాన్ని, ప్రతి విచారాన్ని నేను వచ్చి దాన్ని తీసివేస్తా, దాన్ని నీ దగ్గర నుంచి కొట్టివేస్తా. దేవుడు మన దుఃఖాన్ని కొట్టివేయునుగాక. ఇక రెండో మాట దగ్గరికి వస్తాం, చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, పేజీ నంబర్ 579. 14వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనం కలిపి ఉంటాయి. తమను బాధించు వారిని ఏలుదురు, నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయించబడిన కఠిన దాస్యములను కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్య కీర్తన ఎత్తి ఇలాగూ పాడెదవు. బాధించువారు ఇట్లు నశించిపోయేది, రేగుచుండిన పట్టణం ఎలాగో ఎట్లు నాశనమాయను. చూడండి, ఇక్కడ రెండో మాట అంటున్నాడు, నీ బాధను. 3 విషయాలు రాశాడు. నీ బాధ, 2 నీ ప్రయాస, 3 కఠిన దాస్యము, నీ చేత చేయించే కఠిన దాస్యము. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంట? నీ బాధను కొట్టివేస్తా, రెండవది నీ ప్రయాస. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కఠిన దాస్యం చేస్తున్నావు. దానికి ఎలా చెప్తానంటే, వెట్టి చాకరీ చేస్తున్నావు, అప్పులు తీరడానికి చాకరీ చేస్తున్నావు, ఒకటి కింద బానిసలా బతుకుతున్నావు. అప్పు వల్ల ఏమో చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా బ్రతుకులో ఈ అప్పు తీరిపోతే చాలు అనుకుంటున్నావు. దాస్యము, కఠిన చర్య, కఠిన బాధ, ఇవన్నిటిని దేవుడు అన్నాడు, ఒకడి దగ్గర చెయ్యి చాపిన బ్రతుకు చాలు. ఈ ఆగస్టు 15వ తారీఖు వస్తే ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం. ఏంటి దానికి అర్థం? ఏమండి, కొన్ని సంవత్సరాలుగా బ్రిటిష్ ప్రభుత్వం కింద చేతులు కట్టుకొని వాళ్ళ కింద కఠినంగా వాళ్ళు ఏంటి కొడితే కొట్టించుకొని, తిడితే తిట్టించుకొని, చంపితే చచ్చి ఏంటి ఎంతో మంది మన నాయకులు చనిపోయి మనకి ఏం తెచ్చారంటే స్వాతంత్రం తెచ్చారు. ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం, కాళ్ళు రెగరేసి బ్రతుకుతున్నాం, ఏమండి స్వతంత్రులే బ్రతుకుతున్నాం. కానీ అదే వెట్టి చాకరీ మన జీవితంలో ఉంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు, గలతీ పత్రిక 5:1 ఉంటుంది, దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు, కానీ నువ్వెందుకు ఆ స్వతంత్రాన్ని వాడుకోలేకపోతున్నావు? ఎందుకు అప్పుల మీద అప్పు చేసి ఒకటి కింద బానిసగా బ్రతుకుతున్నావు? ఎందుకు కులం పేరు చెప్పు, మతం చెప్పు, ఒకప్పుడు జరిగిన దానిని మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నావు? మీకు తెలుసా, మళ్ళీ సనాతన ధర్మం అనేది వస్తే కనుక మళ్ళీ మనం బానిసలమే. సనాతన ధర్మం వచ్చిందంటే అగ్ర కులాలు, తక్కువ కులాలని మళ్ళీ 2 వేరుపాటు జీవితాలు వస్తాయి. ఒకప్పుడు మనిషి తాటే కట్టుకొని నేను తక్కువ కులం వాడిని వస్తున్నాను అని చెప్పేవారంట. తాటేకి సౌండ్ విని రే తక్కువ కులం వాడు వస్తున్నాడంట, పక్క తక్కువ వాడు మనం అంటుకోకూడదు అని వేరుపాటు జీవితాలు ఉండేవి ఒకప్పుడు. మరి ఈరోజు పిల్లలు అవేమీ లేకుండా దేవుడు చేశాడు అంటే, ఎందుకు అప్పుల దగ్గర మనుషుల దగ్గర చేయగట్టుకుని నిలబడుతున్నావు? దేవుడు చూసి అంటున్నాడు, ఇక నీ బానిస బ్రతుకుని నేను కొట్టివేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుల గురించో వ్యాధుల గురించి చేతులు కట్టుకున్నది చాలు. యేసు నామమున నీ ప్రతి అప్పు దేవుడు కొట్టివేయునుగాక. మిమ్మల్ని దేవుడు ఆ అప్పుల బాధ నుండి మనశ్శాంతినిచ్చి ప్రతి భారపు కట్లను దేవుడు విప్పి నేను చక్కగా నిలవబెట్టునుగాక. నిజంగా అప్పు బాధ లేకపోతే ప్రశాంతంగా తినొచ్చుగా. చాలా మంది అంటారు, ఎందుకయ్యా అంత ప్రయాస అంటే, అప్పు అంటే అప్పు లేకపోతే అంటే ఏ గింజలు తాగిన బతికేవాడిని అండి. కానీ 1వ తారీఖు వస్తే అప్పులోడు ఇంటి ముందుకు వస్తుంటే బాధ వేస్తున్నాను, అందుకని బాధ అండి. అందుకని యజమాని ఎన్ని మాటలన్నా ఏమంటే మౌనంగా ఓపికతో భరిస్తున్నానండి. ఇన్ని అన్నా కొడుతున్నా నేను ఎందుకు సహిస్తున్నానంటే అప్పుల బాధ అండి. అప్పు నన్ను చేతులు కట్టుకునేటట్టు చేసింది, చేతకాని వాడిని చేసిందండి. ఈరోజు చాలా మంది అంటున్నారు, అప్పుల బాధతో, కోర్టు కేసులతో, ఏమంటే లాయర్ల ముందు, పోలీసుల ముందు, జడ్జి ముందు చేతులు కట్టుకొని ఏమంటే అలాగే అయ్యా నువ్వు ఎలా చెప్తే అలాగే అయ్యా అంటూ జీవించిన జీవితాలు చాలండి. ఆ దేవుడు అంటాడు, బానిస సంఖ్యలను, బానిస బ్రతుకులను, వెట్టి చాకిరి, ఇశ్రాయేలు పడిన ఆ వెట్టి చాకిరి నుండి ఎలా విడిపించానో ఈ రోజు మిమ్మల్ని కూడా అట్టి దాస్యపు కాళ్ళను తెంపి మిమ్మల్ని నిలవబెట్టి
దాస్యమును కొట్టివేదును గాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అప్పుడు తీరిపోవును గాక. నాకేం సంబంధం లేదు ఇక్కడ. అప్పులు తీరిపోను గాక అంటే కృష్ణ గారు ఒకరు ఆమెను అన్నారు, మరి మిగిలిన వాళ్ళందరూ పర్లేదు వాళ్ళకే కట్టుకుంటాను ఆయన అన్నట్టుగా ఉన్నారు. రైట్, గమనించండి. అన్నారా? చాలా సంతోషం. మరొకసారి చెప్పండి, దేవుడు మన అప్పులన్నీ తీర్చేయను గాక. ఈ నెలతో అప్పులన్నీ తీరిపోవును గాక. డాక్టర్ రుణం వస్తుందో, ఏమండి లోనే వస్తుందో, ఇంకేదో వస్తుందో, నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రతి అప్పు మీ చేతుల్లో నుండి తీరిపోబోతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక మూడవది జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం, 774 పేజీ నంబర్. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువుడు ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఇక్కడ అన్నాడు మూడవది, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేయను. దేవుడు మూడవది, మీ శిక్షలన్నిటినీ దేవుడు కొట్టివేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఇక శత్రువు ఉండడు. ఉన్నారా శత్రువులు? ప్రతిదానికి ఏం చేస్తున్నావా అని దారుల్లో పొంచి ఉంటున్నాడు, ఏమండి కిటికీల దగ్గర పొంచి ఉంటున్నాడు, తలుపుల దగ్గర పొంచి ఉంటున్నాడు. ఏం మాట్లాడతావా? నీ నోటంటే ఏ మాట వస్తుందా? ఎలాగ నిన్ను శిక్షించాలా, ఎలాగ నిన్ను బాధ పెట్టాలా, ఎలాగ నిన్ను ఎలాగా ప్రతిసారి అంటూ ఉంటారు, అయ్యా నేను మాట్లాడుకునే ఎలా తెలిసిపోతున్నాయి అయ్యా. కారణం సాతానుడు, శత్రువు కిటికీల దగ్గర, మంచాల దగ్గర, తలుపుల దగ్గర పొంచి కొడుతున్నాడు. దేవుడు అన్నాడు, అందుకనే మనుషుల దగ్గర నువ్వు చేసింది నువ్వు బయటికి చెప్పకపోయినా, ఇదిగో పలానా అన్నావంట కదా, పలానా కార్యాలు చేసావంట కదా. అయ్యా నేను ఏం చేయలేదు. కొంతమంది ఎవరు ఊరకనే ప్రతిదానికి శిక్ష. మన బండి ఎవడో అడుగుతాడు, అలా వెళ్తూ ఉంటాడు. ఒకసారి నా బండి ఒక ఆయన వేసుకెళ్ళాడు. ఒక 2 రోజుల తర్వాత నా ఫోన్కు మెసేజ్ వచ్చింది, పలానా చోట నీ బండి ట్రాఫిక్ జామ్, దాన్ని ఏమంటారంటే ట్రాఫిక్ రూల్స్ అధిగమించి వెళ్ళేవారు. తోలింది నేను కాదు, నేను వెళ్ళకపోయినా నా బండి వెళ్ళింది. ఆ అవతల వ్యక్తి ఏం చేశాడంటే, ఇదంతా చుట్టూ తిరిగి వెళ్ళాలి ఏంటని చెప్పి ఏం చేశాడు, ట్రాఫిక్ అధిగమించి వెళ్ళిపోయాడు, తప్పు త్రోవలో వెళ్ళాడు. వెంటనే పోలీసు ఏం చేసిందంటే, వాడి తీయకుండా బండి నంబర్ ఫోటో తీసి చలానా కట్టు, లేదంటే చలానా కడతావా లేదా 4 రోజులు చూసి జైల్లో కూర్చుంటావా. ఏం చేయాలి? చెయ్యని తప్పులకు కొన్నిసార్లు మనం శిక్ష అనుభవిస్తున్నాం. అనని మాటలకి కొన్నిసార్లు శిక్ష అనుభవిస్తున్నాం. చెయ్యని దానికి శిక్ష అనుభవిస్తున్నాం. ఈ మధ్య ఆయన పేరు నేను చెప్పను కానీ ఒక ఆయన నాతో చెప్తున్నాడు, తండ్రి పోలీస్ శాఖే, ఎవరో ఫోన్ చేశారంట. ఫోన్ చేసి పలానా పేరు మీద నీకు ప్యాకెట్, మనం ఉందిగా అమెజాన్, ఫ్లిప్కార్ట్లు, మనం కొన్నిసార్లు బ్యూటీ పార్లర్లకు ఫోన్లు బుక్ చేస్తూ ఉంటాం కదా, అలాంటిది నీ పేరు మీద ప్యాకెట్ వచ్చింది, ఓపెన్ చేస్తే అందులో మత్తు పదార్థాలు ఉన్నాయి, ఆన్లైన్ బుకింగ్ మత్తు పదార్థాలు ఉన్నాయి, నువ్వు అర్జెంట్గా ముంబై కొట్టుకు రావాలన్నది. ఇదేంట్రా బాబు, నేను ఏది బుక్ చేయలేదు, నేను ఏమీ చేయలేదు, ఏంటి ఎలాగా అని చెప్పి తండ్రికి చెప్పకుండా మరి ఏం చేయమంటారు, కేసు మూసేయాలంటే ఒక 50,000 పంపించాలన్నాడు. తెలియాలిగా, తండ్రికి చెప్పాలిగా, నాన్న ఏంటి అసలు నేను ఏది బుక్ చేయలేదు, ఏది చేయలేదు, నా పేరు మీద ఏదో వచ్చిందంట, అది మత్తు పదార్థం అంట, నా కోర్టులో కేసు అంట, ఏంటి నాన్న అని తండ్రికి చెప్తే బాగుండేది. కొన్నిసార్లు తండ్రికి చెప్తే ఎక్కడ ఇదైపోద్దా, నిజంగా ఏమైనా జరిగింది అలాంటి అని చెప్పి ఏమంటే పోలీసులు అంటే భయంతో 10 లక్షల దాకా పంపించాడంట తండ్రి పేరు. అయినా సరే పట్టుకొని పీగుతున్నారంటే ఇంకా పంపించాలి. ఇక పిల్లోడు మనశ్శాంతి కోల్పోయి తండ్రికి చెప్పాడట. తండ్రి అన్నాడట, రే అంత పని చేస్తావురా, ఇప్పుడు ఇది జరుగుతున్న మోసాల్లో ఒక మోసం రా అన్నాడట. ఏంటది?
నీ పేరు మీద పలానా వచ్చింది, నువ్వు అర్జెంటుగా వచ్చి ముంబై రావాలంటే ముంబై రావడం ఏంటండి? పక్క ఊరే నాకు తెలియదు, ముంబై నాకేం తెలుసు? ఈరోజు కొంతమంది తెలియని దాంట్లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఫోన్ కాల్స్ వచ్చి మీకు కూడా కొన్నిసార్లు మేము పలానా బ్యాంక్ నుంచి వచ్చాము, మీ ఏటీఎం నెంబర్ చెప్పండి. చెప్పకూడదు. మన ఏటీఎం నెంబర్ చెప్పడము, ఓటీపీలు చెప్పడం, వన్ టైం పాస్వర్డ్ చెప్పకూడదు. అలాంటి అవి చెప్పడం వల్ల మనకి బాధ, శిక్ష. కాబట్టి గమనించండి ప్రియులారా, లేనిపోని వాటిల్లో ఒక శిక్షలు అనుభవిస్తున్నాం. కొన్నిసార్లు తెలియజేసిన పనికి ఈ రోజుకి చాలా మంది శిక్షలు అనుభవిస్తున్నారు. శత్రువులు ఒకవేళ నీ మీద పన్నాగాలు పన్నుతున్నారేమో. దేవుడు అన్నాడు, నిన్ను చూసి అనేకులకు భయపడేటట్లు చేస్తా, నీతో మాట్లాడాలని, నీకు ఎదురుపడాలని భయపడేటట్లు చేసి నీ మధ్య నుంచి నీ శత్రువుని వెళ్ళగొడతాను. వాడు వేసిన ప్రతి శిక్ష యేసు నామమున శిక్షలన్నీ రద్దు చేస్తున్నా. ఏ కోర్టు కేసు నీ మీద ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పుకోండి. ఒక ఆయన అన్నాడు, ప్రతిరోజు కోర్టులో తిరగలేకపోతున్నానండి పాస్టర్ గారు, ఎప్పుడు కొట్టేస్తారు? ఈరోజు దేవుడు మీకు ఉచితంగా అంటున్నాడు, ఎవరికి పోలీస్ కేసు ఉందా, కోర్టు కేసు ఉందా, భయపడుతున్నావా, ఏం చేయాలని ఆందోళన చెందుతున్నావా? నా దేవుడు ప్రతి శిక్షను కొట్టివేయునుగాక. ఇక 4వది మనం చెప్పుకొని ముగించేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కానీ చదువుతున్నాను. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరు చూడుకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేము ఇట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యంతో మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ మునిపే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది కానీ అంటున్నాడు. ఒకప్పుడు మోషే దేవుని దగ్గర 40 రోజులు పగలో రాత్రి గడిపాడు. ఆ వెలుగు దేవుడు మోషేకి ఇచ్చాడేమో, మోషే ముఖం కూడా వెలిగిపోతుంది. మోషే మొహం చూడలేక ముసుగు వేశారు. దాని గురించి రాస్తూ, ఈరోజు మనుషులంట పాపము చేసి మొఖాలు బయటకు చూపించుకోలేక బుర్క లాంటి ముసుగు వేస్తున్నారంట. వాళ్ళు బుర్క ముస్లిమ్స్ వేసే ముసుగు వాళ్ళ మొఖాలు బయటకు చూపించకూడదని. తప్పు చేసేవాళ్ళు చూడండి, ఇప్పుడు ఒకేలా పలానా చోట్ల వ్యభిచారం రాకెట్టను, లేదంటే పలానా దొంగలు పలానా ఆయన కేసు నమోదించి ఆయన జైలుకు పంపిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? వెంటనే ముసుగు, నా మొహం కనబడకూడదని ముసుగేస్తున్నట్టు. ఈరోజు చాలా మంది అప్లోడ్ అవుతుంటే అర్థమా? కొన్నిసార్లు ఒక ఆయన అరే ఇదేంటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి కామ్గా తెలియనట్టు వెళ్ళిపోతున్నాం ముసుగేసుకుని. ఒకటి, ఈ ముసుగు ఎప్పుడు చేస్తామంటే ఒక కారణం చెప్తా, పాపము. చెప్పండి ఏంటంటే తప్పు చేసాము కాబట్టి తొలగకూడదని చెప్పి ముసుగులు వేస్తాం. మన దేవుడు ముసుగు లేని ముఖాలు దేవుడు మీకు ఇచ్చును గాక, మీ ముసుగులన్నీ కొట్టివేయును గాక. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమంటే తల ఎత్తుకొని నడిచేటట్లు, ఎక్కడ పాపం అనేది లేకుండా తల ఎత్తుకొని నడిచేటట్లు ముసుగు లేని ముఖాలు దేవుడు మనకి ఇచ్చును గాక. అంటే ఎలా ఇస్తాడు? నీకోసం యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం నీ పాపము తన శిలువ మీద వేసుకొని మనందరి కొరకు రక్తం కార్చి ప్రాణత్యాగం చేసి నీ ప్రతి పాపాన్ని నేను నా మీద వేసుకున్నాను కనుక ఏ పాపము నీ మీద ఏలుబడి చేయకుండా నిమిత్తం యేసయ్య శిలువ మీద మన కొరకు వచ్చాం, ప్రాయశ్చిత్తం పొందాడు. ఈరోజు మనం పుచ్చుకునే బల్లారాధన అనగా రొట్టె ద్రాక్షరసం దేవుడు మనలో ఉన్న పాపాన్నంతా కడిగేసి, మనలో ఉన్న దోషాన్నంతా తీసివేసి, ఆయన పోలిక ఆయన స్వరూపం మనకిచ్చి ఏ పాపము లేనట్లుగా మనల్ని మార్చడానికి, ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా
ఏ పాపమెరుగని గోపావనామూర్తి పాప విమోచకుందా, నా పాలి దైవమా నా పాపములనిక సిలువ మీద కొట్టినావా అనే పాట ఉంటుంది. మనకంత పెద్ద పాటలు ఎక్కువ రావు చూడకుండా. కాబట్టి మన పాపాలను ఆయన మీద వేసుకోవాలి. ఆయన పాపి. గలతీయులు అంటాడు, నా కోసం యేసయ్య పాపి, సిలువ మీదకి ఎక్కువాడు పాపిగా మారడానికి. యేసయ్య నిర్దోషి. మన చేతితో చేసిన పాపం ఆయన చేతిలో మేకులు, మన తల మీద ఆలోచనలు ఆయన తల మీద ముళ్ళ కిరీటం, మన ఇతర మీద పెట్టుకున్న కక్ష ఆయన దొక్కలో బల్లెపు పోటు, నడవకూడని చోట నడిచిన విధానం ఆయన చేతులు కాళ్ళలో మేకులు తెగకొట్టబడి మన ప్రతి పాపాన్ని ఆయన భుజం మీద 39 కొరడా దెబ్బలతో దేహమంతా రక్తసిక్తమై నీతో అంటున్నాడు, ఇదిగో నా శరీరము, దీన్ని తినువాడు నిత్య జీవానికి వెళ్తాడు. ఇది నా రక్తము, ఇది మీ పాపముల కొరకు పరిహారమైన ప్రాయశ్చిత్తపు రక్తము, ఇది తాగువాడు పరిశుద్ధులవుతాడు. ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి నేను నీ దగ్గర కొట్టివేయబడ్డం కాదయ్యా, నాలో ఉన్న చెప్పండి విచారము కొట్టివే, నా మీద ఉన్న దాస్యాన్ని కొట్టివే, నా మీద ఉన్న శిక్షను కొట్టివే, నా మీద ఉన్న పాపమని ముసుకును కొట్టివే. అందుకే ఈ బల్లలో నేను అంటున్నాను ప్రభు అని నువ్వు చెప్పగలిగిన నాడు ప్రభు యొక్క కృపా దీవెన ఆశీర్వాదం నిన్ను మన కుటుంబాన్ని ప్రభు బలలో పాల్గొన్న మనందరికీ ఆయన కృప దయచేయను గాక. తలవంచును ప్రార్థన చేసుకుంటాం.